నాలాంటి వాళ్ళు ఒకటి తింటే బాగా తినగలిగే వాళ్ళు 5-6 తింటారనమాట. అంత టేస్ట్ కుదిరింది. సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టుంది. మా ఇంట్లో దొంగలు పడ్డారు ఫ్రెండ్స్, తెలుసా? పైపులు దొబ్బేశారు. నువ్వు తినలేదు, నేను తినేసా ఫ్రెండ్స్. ఇది తోలు, ఇది తోలు. ఎదుగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఎదుగో దానికి కండ ఉంది, దానికే కంటుంది వాటికి. చూసారా ఫ్రెండ్స్? ఈ చేపల ఫ్రై అయితే నేనే చేసా. చూపించే చేపల ఫ్రై 2 ముక్కలు సమానంగా ఉన్నాయన్నమాట. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, అంటే ఉప్పులో వేపాను వీటిని టేస్ట్ కోసం. నేనే చేశాను అనమాట ఈ ఫ్రైని. ఇప్పుడైతే మేము ఇద్దరం ఛాలెంజ్ చేస్తున్నాం. మామూలుగా మేము ఈ పిల్ల బాగా తింది ఫ్రెండ్స్ చేపల ఫ్రై, నేను తిన్ను పెద్దగా, అందుకే మేమిద్దరం చేసుకుంటున్నాం. నేను చేపలే తిన్ను అసలు. మేమిద్దరం తినం, అందుకే పెట్టుకున్నాం అన్నమాట పోటీ, ఎవరు బాగా తింటారా అనేది. ఆయన టేస్ట్ కూడా ఎలా ఉందో నిజంగా చెప్పాలి. రెండు చేప ముక్కలు ఒకటేనా? ఏ ముక్క కావాలి? నాదే కొంచెం లావు ఉన్నట్టుంది. సన్నది కావాలి నాకు. ఓకే, స్టార్ట్. చూసారు ఫ్రెండ్స్, నిమ్మకాయ లేదు ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా బాగుండేది. గెలిస్తే ఓడిపోతే ఏంటి? నువ్వు చెప్పాలన్నమాట. నువ్వు అడుగు. బాగా చేశానా? కానీ ముళ్ళు భయం. నిజం ఫ్రెండ్స్, బాగా చేస్తాను నేను తినకపోయినా బాగానే చేస్తాను అనమాట. వీళ్ళమ్మ లెక్క కాబట్టి బాగా చేయండి ఫ్రెండ్స్. ఆ పిల్ల చేయదు, నువ్వు చెయ్యను చెప్పుకో. వీళ్ళమ్మ లెక్క కాదు ఫ్రెండ్స్, బాగా వీళ్ళమ్మ చేత ఒకసారి చేయించాలి. నేను కూడా నిదానంగా తింటా. నాదేం తింటున్నా అయిపోతుంది, నువ్వు తినపైన అయిపోతుంది. ముక్క ఎవరంటే ఫస్ట్ తింటారో వాళ్ళకి ఇంకొక ముక్క ఫ్రీ ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ తినే ముక్క ఎవరికి కావాలి? ఇంకోటి సరే, లెగ్ పీస్ చూసారు ఫ్రెండ్స్. సమాధానం లెగ్ పీస్ అయితే ఫాస్ట్ తినచ్చు. ఈ చాప ముళ్ళు తెప్పించుకుందాం మేము. లెగ్ పీస్ కూడా ఛాలెంజ్ చేద్దాం రోజు. నిజం చెప్పాలదే బాగానే ఉంది, కానీ ముళ్ళు గురించి భయం. నువ్వు చేప నాకు ముళ్ళు లేకపోతే ఏమిటమ్మా? నేను చేప ముక్క పాప ఏ చెరువులో ఈదుతున్నావు చేపను, నా కడుపులో వేసేస్తుంది ఇప్పుడు. కానీ చంపేటప్పుడు నేను లేను కా ఫ్రెండ్స్, అందుకని నన్ను తిట్టుకోదులే. తినేటప్పుడు తిండి మీద ఫోకస్ చేయాలి, మాటల మీద కాదు. ఆ విషయం తెలియక నా చేతిలో ప్రతిసారి ఊడిపోతుంది. తింటుంది ఫ్రెండ్స్, నాకు నిజం ఫ్రెండ్స్. అంటే ఫాస్ట్ తినలేకపోవచ్చు, కానీ చేప ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. నిజంగా నాలాంటి వాళ్ళు ఒకటి తింటే బాగా తినగలిగే వాళ్ళు 5-6 తింటారనమాట. అంత టేస్ట్ కుదిరింది. సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టుంది. లేదు నిజంగానే. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ లేకుండా ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మరి బాగా తినే వాళ్ళకి పెడితే 3-4 ముక్కలు వద్దనుకుని తింటారు. తినరా? నాకు వంటలకు పెడితే 6 ముక్క తింటే అయిపోయింది. చూడు ఫస్ట్ చూసి తిను. ముళ్ళు ఉన్నాయి, మళ్ళీ గొంతులో గుచ్చుకున్నాయి అనుకో, ఇబ్బంది పడాలి. అందుకే చూస్తూ తింటున్నా. మంచి నీళ్ళు మాట్లాడుతుందా? చెమట పోస్తుంది. ఫ్యాన్ వేస్తే వాయిస్ సరిగ్గా రాదు. నిజంగా ఇప్పుడు కానీ ఎవరు రావాలి మిషన్ దగ్గరికి, కామెడీగా ఉండిద్ది. మేము ఎప్పుడు ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడే వస్తారు ఫ్రెండ్స్ మిషన్ దగ్గరికి. అది నెట్ మధ్యాహ్నం కానీ
మా ఇంట్లో దొంగలు పడ్డారు ఫ్రెండ్స్, తెలుసా? పైపులు దొబ్బేశారు. అంటే మా అక్కలు లేరు, మా ఇల్లు ఒకటే కదా లెక్క. అదేందో ఫ్రెండ్స్ నిజంగానే దొంగలంటే దొంగతనాలు ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీ కల్లి? వాళ్ళు ఏందో మా ఇంట్లో ఉన్న పైపులన్నీ దొంగతనం చేసేసారు. చేసే ముందు ఒక మాట చెప్పుంటే టైంకి పైన మోటార్ ఆపేసి వచ్చేవాళ్ళంగా, ట్యాప్ నీళ్ళన్నీ పోయినాయి. ఏం చేస్తుండే నీళ్ళు అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ ఉదయం లేచేసరికి. అదేంది మెలకు కూడా రాలేదు. అసలు దొంగతనం చేసి ట్యాప్ పోయినందుకు కదా ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వీళ్ళ అమ్మ నీరు పోతుంటే మెలుగెందుకు రాలేదని అడిగింది ఫ్రెండ్స్. అందుకు బాధ వేస్తుంది. మరి అంత ఆడపిల్లకి ముద్దు నిద్ర ఉండొచ్చా? నేనే చెప్పండి ఫ్రెండ్స్, పైపులు ఏమో బయట ఉన్నాయి, మేము మెయిన్ డోర్ వేస్తాం, ఈ డోర్ వేస్తాం, ఆమె బెడ్రూమ్లో పడుకునేది. ఎట్లా వినిపిస్తాయి ఫ్రెండ్స్? అసలు నాకు వాళ్ళు ఎవరో కానీ నిజంగా దొరికితే నేనేమన్నా ముళ్ళే తీతి గొంతులో గుచ్చుకుందనుకో తీసేయి. వాళ్ళు నేనేమన్నా ఫ్రెండ్స్ దండేసి దండం పెట్టుకుంటా ఫ్రెండ్స్. వాళ్ళు అసలు మోటివ్ ఏందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు మోటివ్ ఏందో, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కదా బయట, వాటిని ఏం వండుకోలేదు, పైపులో అక్కడే పడిపోయినారు. అదొక టార్గెట్ లెక్క. మా ఒక్కిళ్ళే ఏమన్నా జనాల ఇంటి పక్కన వాళ్ళు ఈ పిల్ల ఏమన్నా ఆకతాయంగా బీకేసిందేమో అనుకున్నా. కాదు ఫ్రెండ్స్, చుట్టుపక్కల నాకేం అవసరం చెప్పు, చుట్టుపక్కల 15 ఇళ్లలో సేమ్ ఈ రెంట్లో కొట్టేయలేదు. నాకు అదే బాగుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కొంచెం తొంగి చూసినట్టు. నాకు తెలిసి ప్లంబర్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని పిలుస్తాం కదా మనం, అందుకని కదా. అయితే వాళ్ళ ఇంట్లో బిగించుకోవడానికి ఏమో. ఎన్ని బిగించుకుంటారు వాళ్ళ ఇంట్లో? అవును, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో, వాళ్ళ సంథింగ్ అన్న చెల్లెళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఆడమ్మ రోజు బిక్కిపోతున్నారంట అందరి ఇళ్ళల్లో. అవన్నీ ఏం చేసుకుంటారు? కేజీ 600. ఏం చేసుకుంటారు అంటే ఒక 10 కేజీలు వచ్చినాయి అనుకో 6000. పైపులకి ఏం కాలే, ట్యాప్లు పీకేసింది. అంటే ఆ ట్యాప్లు కొనాలి కదా. ఇంకా లేదులే, మళ్ళీ స్టీల్ చెప్తారంటే నిన్న వద్దు వద్దు ప్లాస్టిక్ తెమ్మని చెప్పాను నేను. అవును, అయ్యే బెస్ట్. ఇంకెందుకు మళ్ళీ వెక్కపోయారు అనుకో. వాళ్ళు ఎట్లా చేశారు? నీట్గా ఎవరు తినరు తెలుసా? నేను కూడా తిన్నా. నీ మాత్రం చాలా నీట్గా తింటా, నాకులా మీరు కూడా తినండి. అందులో అందరూ మెచ్చుకుంటారు మమ్మల్ని. అప్పుడు కొత్తగా కనబడటం వల్ల మీ ఇంట్లో పంపులు తీసుకెళ్ళారు, మరి పాతగా కనబడటం వల్ల వీళ్ళే పాత ఇంకేం తీసుకెళ్తాంలే అని చెప్పి ఊరుకొని ఉంటారు. పాత ఇళ్ళని బయట రాసి పెడితే పోయేది. ఇల్లు కనబడదా బయట? పాతది కొత్తది లోపలికున్నా ఎక్కడ కనబడేమో. ఈ రోజులు అందరూ పెట్టించుకుంటున్నారు పైపులు. మా నాయన తినిద్ది మధ్యలో ముళ్ళు చూసినా, ఇది పడి వీక్కుంది తినిద్ది. వాళ్ళు భలే తింటారు అసలు. వాళ్ళు తింటుంటే వాళ్ళు తిని తెప్పి మరి మన దాకా వచ్చేసరికి ముళ్ళు ఎత్తుకోవడమే సరిపోద్ది. వాళ్ళు అడుగుతాయి ముళ్ళు గుచ్చుకోదని ఆయనమ్మ అని. మా నాయన మేము చెప్పింది మా ముసిలి అదంతా ముళ్ళం. ఇంత పెద్ద ముళ్ళు ఇంత చిన్న ముళ్ళు ఏం చేసేది? అదే అడిగి. కానీ నేను మాత్రం నాకు పిచ్చి భయం. నేనే తినేసా ఫ్రెండ్స్, మొత్తం అయిపోయింది. ఇది ఎవరు తిన్నాను అని అంటున్నారు, కోడి గెలికింది అంటారు. తోలది అంతే, తోలు తిన్ను. ఆగాగు అట్టాగమ్మా, అమ్మా చిన్న పిల్లలని. తోలు ఇది తిన్నా నేను. ఇది తోలే అయిపోయింది నాది కూడా. చేపలు ఎందుకు తిందంటే ఫస్ట్ నుంచి కొంచెం నీసాల్సిన వస్తాయి కదా, అందుకని తినబుద్ధి కాదు. తిన్నాక చేతులు
పళ్ళెము ఇల్లు నోరు అన్నీ స్మెల్ వస్తాయి. టేస్ట్ బాగుంది కానీ ఆ స్మెల్ తట్టుకోలేదు. నువ్వు తినలేదు, నేను తినేసా ఫ్రెండ్స్. ఇది తోలు, ఇది తోలు. ఎదుగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఎదుగో దానికి కండు ఉంది, దానికే కంటుంది. సరే నా ప్లేట్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఏదో చూపియము, నాది కూడా చూపించు. ఓకే ఫ్రెండ్స్, నేనే గెలిచా. సరేలే ఫ్రెండ్స్, ఎవరు గెలిచారు మీరే చెప్పండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.